అందరికీ నమస్కారం. అడిషనల్ కమిషనర్ చౌహాన్, అడిషనల్ డీసీపీ రామచందర్, సిటీ ఆర్మ్ రిజర్వ్ అందర్ ఆఫీసర్స్ అండ్ ఈ రోజుకి విఐపి, ఈ రోజుకి హీరోస్ అందర్ కరోనా కాంకరర్స్ కి నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ మార్చ్ లాక్డౌన్ స్టార్టింగ్ పాయింట్ తరఫు నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు 24 అవర్స్ పబ్లిక్ సర్వీస్లో పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి కరోనా వ్యాధితోటి రెగ్యులర్గా ఎవ్రీ అవర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ బ్యాటిల్లో ఇది ఒక యుద్ధలాగే సిచ్యువేషన్లో మన సిటీ ఆర్మ్ రిజర్వ్ పెట్లా బుర్జ్ కి చాలా ముఖ్యంగా రోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సిటీ ఆర్మ్ రిజర్వ్ పెట్లా బుర్జ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ కి ఒక మేరుదండ్, ఒక బ్యాక్ బోన్ ఉంది. ప్రతి సిచ్యువేషన్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మాన్సూన్లో వాటర్ లాగింగ్ సిచ్యువేషన్, కమ్యూనల్ సిచ్యువేషన్, ప్రతి బందోబస్తులో లా అండ్ ఆర్డర్, గణేష్, బోనాలు, మొహర్రం, ఆల్ లా అండ్ ఆర్డర్ ఫంక్షన్లో సిఏఆర్ పెట్లా బుర్జ్ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1. మన సిటీ పోలీస్లో అన్ని వింగ్స్ ఉన్నాయి. వేరియస్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, క్రైమ్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, లా అండ్ ఆర్డర్, హోమ్ గార్డ్. బట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వింగ్ ఈజ్ పెట్లా బుర్జ్ సిఆర్ హెడ్ క్వార్టర్. సిఆర్ హెడ్ క్వార్టర్ అండ్ ఈరోజు 62 హీరోస్, కరోనా కాంకరర్స్. ఈ కాంకరర్స్ కి సర్టిఫికేట్ ఒకటే మీకే ఇచ్చాము ఎట్లా కాదు. బేసికలీ ఈ ఒక సింబాలిక్ జెస్చర్ ఉంది, ఒక సాంకేతిక్ అప్రిసియేషన్ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వైఫ్కి, మీ మదర్కి, మీ పిల్లలకి, మీ బ్రదర్ సిస్టర్స్కి. కరోనా ఫైటింగ్లో ఒకటే ఇండివిజువల్కి రోల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఈ ఎంటైర్ సొసైటీ తరఫు నుంచి ఫైటింగ్ జరుగుతుంది. పర్టిక్యులర్లీ మీరు వేరే సిటీ తోటి కంపారిజన్ చేసి బాంబేలో, ఢిల్లీలో, అహ్మదాబాద్లో, చెన్నైలో, మన హైదరాబాద్ పోలీస్లో కూడా ఇది ఇన్ఫెక్షన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. హైదరాబాద్ సిటీలో కూడా వేరే పెద్ద సిటీకి కంపారిజన్లో ఈ నంబర్ చాలా తక్కువ ఉంది. సో ఇవన్నీ ఎంత మంచి రిజల్ట్ ఎట్లా వచ్చింది? ఇది అన్నీ వచ్చింది బికాజ్ ముందు నుంచి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఇనిషియేటివ్ చాలా ప్రాంప్ట్గా వచ్చింది. తర్వాత ఇదిలో ఒక సోషల్ మీనింగ్ కూడా ఉంది. మీ అందరు కూడా వర్క్ చేశారు. మైగ్రెంట్ లేబరర్ విషయంలో హైదరాబాద్ సిటీ నుంచి రఫ్లీ 4 to 5 lakhs మైగ్రెంట్ లేబరర్స్కి స్పెషల్ ట్రైన్ ద్వారా వేరే స్టేట్స్, ఫార్ ఆఫ్ స్టేట్స్, మధ్యప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈవెన్ నార్త్ ఈస్ట్, గౌహాటీ, వేరే స్టేట్లో కూడా మన సీఎం గారు నేతృత్వంలో ఎంత ప్రాంప్ట్ డిసిజన్ తర్వాత రైల్వే మినిస్ట్రీ తరఫు నుంచి ఒక రోజు 30, 40 ట్రైన్స్ పోయింది. ఇవన్నీ పాసిబుల్. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఓన్లీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ. ఢిల్లీ నుంచి చాలా మంది ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. పర్టికులర్లీ ఇది ఫస్ట్ డే లింగంపల్లి నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ స్టార్టింగ్ తర్వాత ఇది కంట్రీలో ఫస్ట్ ట్రైన్. తెలంగాణ గవర్నమెంట్ రెస్పాన్స్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో
we were number 1 in the country. Particularly ఇది ఒక सीएम गारू स्टेटमेंट कि तेलंगाना स्टेट में जो भी आप रहते हैं, जिस किसी स्टेट से भी आप रहते हैं, आप तेलंगाना के बच्चे हैं और आपका देखभाल करना तेलंगाना गवर्नमेंट का काम है. ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. ఈ స్టేట్మెంట్ కి మీనింగ్ అంటే ఏమిటి? ఇది ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో నేను యూపీ నుంచి వచ్చాము, నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాము, ఎట్లా కాదు. ఎవ్రీ వన్ ఇస్ సేమ్. ఎంటైర్ సొసైటీలో ఒక యూనిటీ వచ్చింది. నేను ఒక టీవీ ప్రోగ్రాంలో కంపారిజన్ చేశాము దట్ ఇది కరోనా ఫైటింగ్ అంటే ఇది ఒక వరల్డ్ వార్ లాగే సిచ్యువేషన్ ఉంది. వరల్డ్ వార్ ఎందుకు? వరల్డ్ వార్ ఇంతకు ముందు 2 వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1లో 25 to 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. వరల్డ్ వార్ 2లో అబౌట్ 40 to 50 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ కరోనా వార్లో 210 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది చూడండి ఎంత వ్యాపంగా ఎంత ఎక్స్టెంట్ ఉంది ఇది క్రైసిస్కి. మన పోలీస్ డిపార్ట్మెంట్ की ఎగ్జిస్టెన్స్ డే టు డే ఫైర్ ఫైటింగ్లో అన్ని విషయంలో ఉంది. సరిహద్దులో బార్డర్లో ఆర్మీకి ఫైటింగ్ ఒకసారి 10 years 5 yearsలో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ మన సిటీ పోలీస్లో ఎవ్రీ డే ఈజ్ ఎ వార్. ప్రతిరోజు ఒక యుద్ధం ఉంది. అండ్ ఈ యుద్ధం ఎవరి కోసం? ఇది కొంచెం ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్లో నిన్న ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ఫంక్షన్లో చాలా డీటెయిల్గా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేశారు. ఆల్రెడీ హైదరాబాద్లో అన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఐటీ కంపెనీస్లో 20,000 30,000 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 40,000లో 70 to 80 90% లోకల్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ మంచి ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం. ఇవన్నీ ఎట్లా పాసిబుల్ ఉంది? ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక హైదరాబాద్ గురించి ఒక ఇమేజ్ ఉంది. దట్ హైదరాబాద్ ఈజ్ వెరీ సేఫ్, హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, హైదరాబాద్ ఈజ్ వెరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంది. ఈవెన్ ఇక్కడ నార్మల్ క్లైమేట్ కూడా చూడండి. ప్రస్తుతం ఎంత మంచి క్లైమేట్ ఉంది. ఏసీకి అవసరం లేదు, ఫ్యాన్కి అవసరం లేదు. ఓన్లీ 1 month కొంచెం మే జూన్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది. లేకపోతే వెదర్ కూడా హైదరాబాద్కి నెంబర్ 1. సో ఆల్ పుట్ టుగెదర్ హైదరాబాద్కి ఇమేజ్ ఎవ్రీ మంత్ ఇది పైకి పోతుంది. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఎవ్రీ మంత్. ఇంటర్నేషనల్ లివింగ్ ఇండెక్స్లో కూడా హైదరాబాద్ పేరు బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియాకి రివార్డ్ కూడా వచ్చింది హైదరాబాద్కి. నా నేను అన్ని ఎందుకు చెప్తున్నాము మీకు? ఈ ఎంటైర్ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో హైదరాబాద్ సిటీ పోలీస్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్కి గైడెన్స్, నాట్ ఓన్లీ ఇన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బట్ నార్మల్ టైంలో కూడా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, హెల్పింగ్ యాటిట్యూడ్కి ఒక పోలీసింగ్. 120 పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి సిటీలో. ప్రతి పెట్రోల్ వెహికల్ అంటే ఒక మూవింగ్ పోలీస్ స్టేషన్ లాగే పనిచేయాలి. మూవింగ్ పోలీస్ స్టేషన్ అంటే ఎనీ ఇష్యూ ఇన్ ద లోకల్ एरिया पुलिस स्टेशन आने का जरूरत ही नहीं. पेट्रोल व्हीकल्स की మీరు పిటిషన్ ఇవ్వండి. పెట్రోల్ వెహికల్ అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది టు గెట్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు, మీకు రిసీట్ కూడా ఇస్తారు, లేకపోతే వాట్సాప్లో రిసీట్ ఇస్తారు.
మన హైదరాబాద్ సిటీ పోలీస్ కి ఇమేజ్ బిల్డింగ్ ఇంప్రూవ్మెంట్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో కూడా మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈరోజు ఒక లెవెల్ ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్కి, అంటే ఈ లెవెల్ నుంచి वी शुड नॉट बी सेटिस्फाइड, यहीं पे रुकना नहीं है, इसको और भी बेहतर बनाना है, और भी ऊपर ऊपर जाना है. पहले के जमाने में एक स्टूडेंट का कंपटीशन होता था दूसरे स्टूडेंट से क्लास में, एक क्लास का कंपटीशन होता था दूसरे क्लास से, एक स्कूल का कंपटीशन होता था दूसरे स्कूल से. लेकिन आज की तारीख में एक शहर का कंपटीशन होता है दूसरे शहर से. हैदराबाद का कंपटीशन होता है बेंगलोर से, हैदराबाद का कंपटीशन होता है बॉम्बे से, दिल्ली से, इंटरनेशनल सिटी लंदन, टोक्यो, न्यूयॉर्क, सभी से कंपटीशन होता है. इस कंपटीशन में अगर आपको और हमको आगे निकलना है तो हैदराबाद सिटी को और भी बेहतर से बेहतर बनाना है. और इसमें सिटी पुलिस के सभी कांस्टेबल ऑफिसर का बहुत ज्यादा रोल है, बहुत ज्यादा रोल. మీరు హైదరాబాద్ సిటీకి తెలంగాణ స్టేట్కి అంబాసిడర్ ఉన్నారు. అంబాసిడర్ అంటే మీరు చూసిన తర్వాత ఒక టూరిస్ట్, ఒక అవుట్ సైడర్ మన పోలీస్ ఆఫీసర్కి రోడ్లో ఎట్లా బిహేవియర్ ఉంది, ఎంత మర్యాద నుంచి మాట్లాడుతున్నారు, ఎంత రెస్పెక్ట్ఫుల్లీ మాట్లాడుతున్నారు, ఇది ఈ అంబాసిడర్ की ఒక ఇమేజ్ లాగే बिल्ड చేయాలి. एक आदमी अगर हैदराबाद में आके 10 दिन रह के जाता है, बाहर जाकर वो 1000 लोगों से उसको बात करेगा कि हैदराबाद में उसका क्या तजुर्बा हुआ, हैदराबाद के लोग कैसे हैं, हैदराबाद के पुलिस ऑफिसर कैसे हैं. इसके लिए काम कुछ लिख के पोस्टर बनाने की जरूरत नहीं है. सबसे बड़ा सर्टिफिकेट क्या है? आपका अपना जुबान. आप कितने इज्जत, अगर किसी दूसरे को इतना इज्जत देंगे तो पूरा दुनिया आपको इतना ज्यादा इज्जत देगा. ये हमेशा अपने जहन में रखें. आज अगर आप दूसरे को इज्जत दे रहे हैं तो उसी के बच्चे कल आपके बच्चे को इज्जत देंगे. वो इज्जत देने का एक कल्चर डेवलप होना चाहिए, चाहे वो कोई भी हो, चाहे वो एक होमगार्ड ऑफिसर हो, एसपीओ हो, सब इंस्पेक्टर हो, या रोड पे खड़ा एक गरीब इंसान जो भीख मांग की अपने जिंदगी गुजारता है. जहां तक इज्जत का सवाल है, सभी का इज्जत बराबर है. कभी भी किसी के इज्जत को कम नहीं समझना चाहिए. सबका सबसे बराबरी चीज है इंसान, और हर इंसान बराबर है बिल्कुल. किसी कारणवश कोई अमीर हो जाते हैं, कोई गरीब हो जाते हैं, किसी कारणवश कोई ज्यादा पढ़ लेते हैं, कोई कम पढ़ते हैं, लेकिन हर आदमी का अपना इज्जत होता है और उसका जरूर आप लोग ख्याल रखें. दोस्तों, आज इस ग्राउंड में जब आज आप लोग 62 मेंबर्स कोरोना से फाइट करके वापस आए, तो ये एक मैसेज आता है सोसाइटी में. मैसेज आपके आने से क्या होता है? अगर आप में ताकत है तो सोसाइटी अपने आप को ताकतवर समझती है. अगर आप कमजोर रहेंगे तो सोसाइटी अपने आप को कमजोर समझेगी. इसीलिए आपका ताकत, हमारा ताकत हमसे ज्यादा, हमारे परिवार से ज्यादा हमारे सिटी और हमारे स्टेट के लिए है. आप और हम सिंबल ऑफ स्टेट हैं. तेलंगाना का मतलब क्या? पुलिस डिपार्टमेंट का कैसा है, उसका मोटिवेशन कैसा है, उसका रिस्पेक्ट कैसा है, उसका फिटनेस कैसा है, उसका व्यवहार कैसा है, हम लोग सब रिप्रेजेंट करते हैं. आने वाले समय में 5 से 10 साल में बहुत ज्यादा कंपटीशन होने वाला है सभी देशों में. अभी चाइना से सब फैक्ट्री निकल के बाहर जा रहा है. अब अगर हम लोग अच्छा माहौल बनाएंगे तो सब फैक्ट्री यहां आएगा. अगर उसमें से 10 फैक्ट्री भी यहां आ गया तो आपके बच्चे, आपके पोतरे, आपके ग्रैंड चिल्ड्रेन, सबको अच्छी अच्छी नौकरी मिलेगी. ये एक ऐसा एफर्ट है जिसमें हम लोग सब मिलकर मेहनत कर सकते हैं और हैदराबाद को और ज्यादा से ज्यादा बेहतर बना सकते हैं. थैंक यू सो मच. जय हिंद.